నిబంధన పునరుద్ధరణ. యుద్ధంలో దేవుడు ఇశ్రాయేలులకు విజయం ఇచ్చిన తరువాత యెహోషువ ఒక ముఖ్యమైన పని చేశాడు. అతడు ఏబెల్ పర్వతం వద్ద యెహోవాకు బలిపీఠం కట్టాడు. దేవుడు మోషే ద్వారా చెప్పినట్లుగా రాయి పరికరాలతో తాకని సహజ రాళ్లతో ఆ బలిపీఠం నిర్మించబడింది. అక్కడ యెహోషువ యెహోవాకు దహన బలులు మరియు శాంతి బలులు అర్పించాడు. తరువాత మోషే ధర్మశాస్త్రంలోని మాటలను రాళ్లపై రాయించాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలందరూ, అనగా పురుషులు, స్త్రీలు, పిల్లలు, పరదేశులు అందరూ కలిసి నిలబడి దేవుని వాక్యాన్ని విన్నారు. ఆశీర్వాదాలు మరియు శాపాలు రెండూ ప్రకటించబడ్డాయి. దాంతో ప్రజలు దేవునితో చేసిన నిబంధనను మళ్ళీ గుర్తు చేసుకుంటూ తమ హృదయాలని ఆయనకు అర్పించారు. బైబిల్ వాక్యం ప్రకారం, నీ మాటే నా పాదాలకు దీపము, నా మార్గానికి వెలుగు. కీర్తనలు 119, 105. అయితే విజయం తర్వాత కూడా దేవుని మాటలను మనం మరవకూడదు. దేవునితో ఉన్న సంబంధమే మన నిజమైన బలం, మన నిజమైన రక్షణ. ఆమేన్.